మనందరం కలిసి ఒక 450 కోట్లు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి ఇస్తే సంక్షేమ నిధిని దోచేసిన వ్యక్తి నేను. మీకు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు దారి పొడవుతా నాకు నమస్కారాలు తెలియజేస్తుంటే వారికి ఒకటే చెప్తా ఉన్నాను, భవన నిర్మాణ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం. సంక్షేమ నిధిని తిరిగి రాగానే మీ అకౌంట్లు వేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే ముఠా కూలీల సంక్షేమాన్ని కూడా మేము బాధ్యత తీసుకుంటాం. కనకదుర్గమ్మ గుడి ఇక్కడ ఎర్రతువాళ్ళు చూస్తామంటే చాలా మంది కనకదుర్గమ్మ వారికి వెళ్తారు. మనకి వెండి రథాలు మనకి అమ్మవారిని లాగే ఉత్సవ విగ్రహాలను ఊరేగించడానికి రథానికి ఉండే మూడు వెండి సింహాలు మాయమైపోయినాయి. మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు, మాట్లాడితే సింహాలు పోతాయి, ఏం చేసుకున్నా మేడలు కట్టుకుంటావా మిద్దెలు కట్టుకుంటావా అంటున్నారు. కాల్మనీ కేసులో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన వ్యక్తి ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళని తీసుకొచ్చి మనకి చైర్మన్ పదవి ఇచ్చారు. వాళ్ళకి ఏదైనా మాట్లాడితే అమ్మవారి విగ్రహాలు పోతే కూర్చోబెట్టి ఏం మాట్లాడుతున్నాం, అమ్మవారి విగ్రహాలు ఏం చేయించుకుంటాం, మేడలు కట్టుకుంటాం మిద్దెలు కట్టుకుంటాం అన్నారు. ధర్మాన్ని అన్ని ధర్మాలకి ఇస్లాం ధర్మానికి మనకి అబ్రహామిక్ రిలిజియన్స్ క్రిస్టియానిటీ జీసస్ క్రైస్ట్ మనకి ఆయన ముందుకు తీసుకెళ్లిన క్రిస్టియన్ మతాన్ని కానీ నిజానికి గుండెల్లో పెట్టుకున్న భారతదేశ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని వైసీపీ నాయకులు దెబ్బలాడతా నీచంగా ఉంటే ఒక్క వైసీపీ నాయకులు మాట్లాడాల, వల్లభనేని వంశీ గారు మాట్లాడాల, అందరూ కించపరిచారు. మీరు ఇష్టపడే దేవతల్ని దుర్గమ్మ వారిని నానా మాటలకి వాళ్ళకి వెండి సింహాలు పోతే అగౌరవపరిచే వ్యక్తుల్ని మీరు ఎన్నుకుంటారా లేదా అనేది మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాం. ఏ దేవత అయినా సరే అల్లా అవచ్చు జీసస్ అవ్వచ్చు అమ్మవారు అవ్వచ్చు, మనం ఎవరినైతే పూజిస్తామో వాళ్ళని అగౌరవపరిచిన పార్టీని అగౌరవపరిచిన ప్రజాప్రతినిధుల్ని వాళ్ళతో సంఘటితమైన వ్యక్తుల్ని మనం వెంట వేసుకుంటే మన ధర్మాన్ని మన అవమానం చేసుకున్నట్టు. ఏ స్థాయికి దిగజారిపోయారంటే నకిలీ టికెట్లు, దేవస్థానం దర్శనం టికెట్లు నకిలీ కొట్టి మరి డబ్బులు చేసుకున్నారు. నాకు బాగా బాధపడింది భువనేశ్వర్ గారిని అంటాం. ఏ కూతురికి ఏ తండ్రికి కూడా ఏ కుటుంబ సభ్యుడికి కూడా అలా బాధ రాకూడదు. అందుకని వైఎస్ జగన్ కనుసన్నల్లో మెలగటానికి ఏ స్థాయికైనా వైసీపీ నాయకులు దిగజారిపోతారని. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళ మేమెవరూ స్నేహితులం కాదు, ఉన్న పార్థసారథి గారు కానీ వెంకట్రావు గారు కానీ ఎవరున్నా కానీ ప్రభాకర్ కానీ మేమెవరూ స్నేహితులం కాదు. కానీ మేమందరం కలిసి వచ్చాం మీ భవిష్యత్తు కోసం, మీ సంక్షేమం కోసం. కానీ అందరికీ విలువలు ఉన్నాయి. రాజకీయం చేస్తారు, అందరూ ఇంకొకరు గెలవాలని కోరుకోరు, రాజకీయం చేస్తారు. కానీ దానికి పరిమితులు ఉంటాయి, యుద్ధానికి కూడా పరిమితులు ఉంటాయి, మనకి కురుక్షేత్రంలో కూడా పరిమితులు ఉంటాయి. రాత్రుల పూట యుద్ధం చేయకూడదు, ఈ అస్త్రాలు వాడకూడదని. అలాగే మొన్న మధ్య జరిగిన ఇజ్రాయెల్ పాలస్తీనా వారిలో కూడా మనం కూర్చోబెట్టి జెనీవా కన్వెన్షన్ ప్రకారం మేము ఈ ఆయుధాలు వాడకూడదు, కెమికల్ వెపన్స్ వాడకూడదు, నియమాలతో ఉంటుంది యుద్ధం కూడా. కానీ మన రాష్ట్ర రాజకీయాలకి నియమాలు లేవు, దిగజారిపోయారు. ఈరోజు వైఎస్ జగన్ బాధపడిపోతున్నాడు. కూటమంతా నా మీద కక్ష కట్టింది, ప్రత్యర్థులంతా ఏకమై నన్ను ఓడించడానికి ఉన్నారని. అరే అపోజిషన్ ఉందా నిన్ను గెలిపించడానికా, ఉందా మేము గెలవడానికా? ఆ లాజిక్ ఏంటి బాబు నాకు అర్థం కాదు. నిన్ను గెలిపించడానికా మేము ఉంది ఇక్కడ అంటే నువ్వు మర్చిపోయావా? పంచాయతీ ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో ఏం చేశారు? ఒకరిని నామినేషన్లు ఏమి ఇచ్చారా? 4